మొత్తానికి అయితే తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహానికి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి అన్ని పర్మిషన్లు ఇస్తున్నాం, తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో గద్దరన్నతో పాటు ఉద్యమాల్లో పాల్గొని గద్దరన్న ఆశయాల్ని ఆయన తర్వాత కూడా మేము ముందుకు తీసుకోవద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గద్దరన్న ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రముఖ కవి పసునూరి రవీందర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు, అసలు తెలంగాణలో గద్దరన్నకు సంబంధించిన విషయంలో విగ్రహాలను అడ్డుకోవడం అని మీరు ఎలా చూస్తారు? వాస్తవానికి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 50 సంవత్సరాల పాటు ప్రజల కోసం పాట పట్టి పాడినటువంటి మహాకళాకారుడు. ఆయన చేసిన కృషికి ప్రభుత్వమే ఈ పని చేయాలి. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఇక్కడ ప్రజలు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గద్దరన్న చనిపోయినప్పుడు ఒక సంస్మరణ సభను ఏర్పాటు చేస్తే అప్పుడు సిఎల్పి నాయకునిగా ఉన్నటువంటి భక్తి విక్రమార్క గారు వచ్చి ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక విగ్రహాన్ని పెడతాము, ఇక్కడ ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తాము అని రకరకాల హామీలు ఇచ్చారు. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి కాబట్టి భట్టి విక్రమార్క గారు ఇచ్చిన మాటకు కట్టుబడి అవన్నీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ 50 రోజుల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో ఒక సానుకూల దృక్పథం ఉంది. మరి ఈ గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో అడ్డంకుల్ని కనుక సృష్టిస్తే అది వ్యతిరేకంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. రేపు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడి నుండి మొదలైంది అంటే తెల్లాపూర్ నుండి మొదలైంది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే తక్షణమే వారు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడాలి. అట్లాగే గద్దర్ గలం అనేటటువంటి ఒక సంస్థని ఇక్కడ కొల్లూరు సత్తయ్య గారు ఏర్పాటు చేసిండ్రు. వారు దానికి చైర్మన్గా ఉన్నారు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, జనరల్ సెక్రటరీగా. మేము గద్దర్ గలం తరఫున ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, గద్దరన్న పేరుని ఆయన పుట్టినటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ మెదక్ జిల్లాకి గద్దరన్న పేరు పెట్టాలి అనేటటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఎవరైనా వస్తున్నారా? ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా వస్తున్నారా? మరి మీరు కేవలం ఇక్కడ విగ్రహం మాత్రమే కాకుండా ఈ మెదక్ జిల్లాకి గద్దర్ పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం నుండి కానీ ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ స్పందన ఎలా ఉంటుంది? అంటే ఆల్రెడీ భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారికి ఆహ్వానం ఉంది. వారు నేను తప్పకుండా వస్తా అని చెప్పారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఇవ్వాల్సినటువంటి హామీ ఏంటంటే, ఇక్కడ గద్దర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తాము అనేటటువంటి ఒక మాటని అఫీషియల్గా ఇప్పుడు మంత్రి హోదాలో, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించాలి. ఇంతకు ముందంటే ఆయన ఒక సిఎల్పి నాయకునిగా ప్రకటించిండు, కానీ ఇప్పుడు ఒక అధికార పాత్రలో ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా అది ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గద్దరన్న పేరుని మెదక్ జిల్లాకి పెట్టాలి. ఇక్కడ ఒక కళా విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొల్లూరు సత్తయ్య గారు దాని ఫౌండర్, ఆయన ఏమనుకుంటున్నారంటే గద్దర్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి ఊరూరా గద్దరు ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే కళాకారులను తయారు చేయాలి, వాళ్ళని పాటలు ఇక్కడ శిక్షణ కేంద్రాలు నడపాలి. అట్లా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతూ ప్రజల పాటని విస్తరించేటటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వం తప్పకుండా ఒక మద్దతుని ఇవ్వాలి. ఇప్పుడు 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాటకి చాలా అవమానాలు జరిగింది, గద్దరన్నకి అవమానాలు జరిగింది. 550 మంది కళాకారులని తాత్కాలిక ఉద్యోగులుగా పెట్టుకొని వాళ్ళని కూడా స్వేచ్ఛను హరించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పాటకి పట్టం కట్టేటటువంటి ప్రయత్నం చేయాలి, కళాకారులను గౌరవించుకోవాలి. గద్దరన్న లాంటి వాళ్ళని చాలా అవమానించారు. మరి గద్దరన్నని గత ప్రభుత్వమే అవమానించిందంటే ఇప్పుడు వీళ్ళు విగ్రహం పెట్టి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు కూడా అవమానించినట్టయితే అప్పుడు ప్రజా వ్యతిరేకత ఆటోమేటికల్గా వస్తుంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే దీనికి సంబంధించిన విషయంలో పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. మరి విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా, అంటే వేరే విద్యార్థి సంఘాల వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఒకరిద్దరు కనబడుతున్నారు. దీనికి సంబంధించిన విషయంలో విద్యార్థి సంఘాలు మీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు చాలా విద్యార్థి సంఘాలు ఈ విగ్రహ ఆవిష్కరణకి మద్దతు తెలియజేసినాయి. ఎట్లాంటి అడ్డంకులు పెట్టద్దు, ఒకవేళ అడ్డంకులు సృష్టిస్తే కనుక తప్పకుండా మేము ఉద్యమ బాట పయనిస్తాము, చెలో తెల్లాపూర్ పిలుపునిస్తాము అని ప్రకటించడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ సెంట్రలిస్ట్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, బిఎస్ఎఫ్ కానీ, ఏఎస్ఏ కానీ, డిఎస్యు కానీ, ఆ సంఘాలన్నీ కూడా ఇక్కడ గద్దర్ విగ్రహానికి మద్దతుగా నిలబడేటువంటి సందర్భం ఉన్నది. అది 31 నాడు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. కేవలం తెలంగాణ వరకే కాదు, అటు ఆంధ్ర నుండి కూడా చాలా పెద్ద మొత్తంలో, రాయలసీమ నుండి కూడా ఇక్కడికి ప్రజలు, గద్దరన్న అభిమానులు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏ సమయం అనుకుంటున్నారు? సాయంకాలం 4 గంటల నుండే ఇక్కడ కళా ప్రదర్శనలు, కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. చాలా పెద్ద ఎత్తున ఒక జాతరలాగా జరగబోతా ఉన్నది. వేలాది మందితోటి ఆ సభని మేము ఇక్కడ నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం గద్దర్ గలం ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయితే గద్దర్ గలం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి
విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు కళలు, కళాకారులు అందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి చెలో తిల్లాపూర్ కార్యక్రమానికి రావాలని చెప్పేసి గద్దర్ గలం నిర్వాహకులు కోరుతా ఉన్నారు. మరి ఈరోజు భరత్ కొల్లూరి భరత్ ఈ విధంగా ఈ గద్దరన్న విగ్రహానికి అడ్డం వస్తే నా ప్రాణమైనా పర్లేదు, నేను వెనక్కి తగ్గను, ప్రాణం పోయినా పర్లేదు, కానీ విగ్రహాన్ని మాత్రం కింద తీసి పెట్టేటువంటి అవకాశమే ఉండదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన ఆమరణ దీక్షకి ఈరోజు ప్రభుత్వం స్పందించి ఆయన ఆమరణ దీక్షని విరమింపజేయడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఆయన హామీలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో మేము నెరవేరుస్తాం, కేసులన్నీ కొట్టివేస్తాం, తప్పకుండా గద్దరన్న కార్యక్రమాన్ని మేమే ముందుండి చేస్తామని చెప్పారు. మరి ఈ కార్యక్రమం 31 తారీఖున ఇక్కడ తెల్లాపూర్లో జరగబోతుంది. థ్యాంక్ యూ.